రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మీటింగ్లో మరి గతంలో జీపీఎస్ అనే ఒక తలతెక్క పెన్షన్ స్కీమ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మరి ఆయన ఎప్పుడో మరి దాని మీద మరి గెజెట్ అప్లికేషన్ కూడా ఇవ్వటం జరిగింది, ఒక జీవో ఇచ్చి. మరి ఆ సంగతి మరి లేటుగా అధికారులు బయటికి తీస్తే మరి నిన్న మరి కొద్దిమంది ఉద్యోగస్తులు కూడా తమ నిరసనని వెలిబుచ్చారు. నేను అప్పుడే అనుకున్నా ఇదేదో పాతదాన్ని చూసి మరి వెలుగులోకి వస్తే కంగారు పడుతున్నారు, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే న్యాయం చేస్తారు అని. మరి అదే విధంగా ఈరోజు మరి ఎంతో మంది ఉద్యోగస్తుల్ని సిపిఎస్ రద్దు చేస్తాను అని, వారం రోజుల్లోనే రద్దు చేస్తానని ఆయన రావడం జరిగింది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. ఈలోపు ఈయన ఏమాత్రం గ్యారంటీ లేని ఒక పెన్షన్ స్కీమ్ని జీపీఎస్ పేరుతో, జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్, బట్ దానికి ఏమాత్రం గ్యారంటీ లేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ద టైటిల్. అలాంటి టైటిల్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో, అఫ్ కోర్స్ ప్రిడామినెంట్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిపిఎస్ స్థానంలో ఓపీఎస్నే తీసుకురావడం జరిగింది. సరే, ఇప్పుడు జీపీఎస్ని అయితే మరి తాత్కాలికంగా పక్కన పెట్టి దాని మీద అధ్యయనం చేస్తారు అని అనడం జరిగింది. డెఫినెట్గా సిపిఎస్ కన్నా మంచి పథకంతోనే చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆశాభావం అలాంటి నాయకులకి ఉంది. అలాగే ఉద్యోగస్తుల్లో కూడా ఆ ఆశాభావం ఉంది. ఎందుకంటే మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాయ మాటలన్నీ విశ్వసించడం జరిగింది. స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఈ జీపీఎస్ని మేము రద్దు చేస్తామని అనకపోయినప్పటికీ కూడా మరి ఇప్పుడు అది ఆల్రెడీ ఒక ఆర్డర్ రూపంలో బయటకు వచ్చింది అంటే మరి దాని మీద పూర్తిగా అధ్యయనం చేద్దాం అని దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి త్వరలో న్యాయం చేసే దిశగా ముందుకెళ్ళాలి అని ఆయన అనుకోవటం అత్యంత ముదావహం.